this is the program for finding the maximum value in an array. ఇక్కడ దాకా నిన్నటి వీడియోలో చూసినట్టు సేమ్ ఒక అరేని డిక్లేర్ చేస్తాము, అందులో సైజు యూజర్ నుంచి రీడ్ చేసుకుంటాము అండ్ అరే వాల్యూస్ ఫర్ లూప్లో పెట్టి స్కాన్ఎఫ్ యూస్ చేసి రీడ్ చేస్తాం. ఇక్కడ దాకా సేమ్. అండ్ ఇప్పుడు ఆ మ్యాక్సిమం వాల్యూస్లో ఆ అరే వాల్యూస్లో మ్యాక్సిమం ఎలా కనుక్కోవాలి అని లాజిక్ ఫస్ట్ రన్ చేద్దాం. మ్యాక్సిమం వాల్యూ 5. ఇది ఎలా రన్ అయిందంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0. నేను కనుక్కోవాలనుకుంటున్న మ్యాక్సిమం నంబర్ ఫస్ట్ నంబర్ అని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఏ ఆఫ్ 0 అంటే ఎంత? ఇక్కడ 1 వెళ్ళి మ్యాక్సిమం అనే వేరియబుల్లో స్టోర్ అయ్యిద్ది. ఇప్పుడు ఫర్ లూప్ ఓపెన్ చేసాం కదా, సేమ్ కండిషన్స్ i ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు 0 బదులు ఈక్వల్ టు 1 కూడా పెట్టచ్చు, ఏం కాదు. ఇది నేను లాజిక్ చెప్పేటప్పుడు ఎందుకు 1 or 0 ఏదైనా తీసుకోవచ్చు అనేది చెప్తాను. ఇది లూప్ లోపల మళ్ళీ కండిషన్ ఇస్తాం, ఇఫ్ మ్యాక్సిమం ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ y. ఇక్కడ మ్యాక్సిమం అంటే ఎంత? ఇప్పుడు 1. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ వాల్యూలో ఫస్ట్ లూప్లో ఫస్ట్ రన్ చేసినప్పుడు ఏముంటుంది? ఐ వాల్యూ 1 అంటే ఐ ఆఫ్ 1. మ్యాక్సిమం ఈజ్ లెస్ దాన్ ఐ ఆఫ్ 1 అంటే 1 లెస్ దాన్ 2. ఆ కండిషన్ ట్రూ అయితే మ్యాక్సిమంలోకి నెక్స్ట్ నంబర్ ఇన్సర్ట్ చేయమని అర్థం. అంటే మ్యాక్సిమంలో 1 వాల్యూ తీసేసి 2ని స్టోర్ చేయమని చెప్తామన్నమాట. ఒకవేళ ఈ 2 నంబర్స్ మ్యాక్సిమం వాల్యూనే పెద్దది అనుకోండి, అది ఈ ఇఫ్లో వెళ్ళకుండా మళ్ళీ బయట లూప్ వచ్చి అవి ఇంక్రిమెంట్ అయ్యిద్ది. సో ఇది లూప్. నేను లాజిక్ ఒకసారి నోట్స్లో ఇటరేషన్స్ రాసి చూపిస్తాను. లాస్ట్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మ్యాక్సిమంని ప్రింట్ చేస్తాం. సో ఇది మ్యాక్సిమం కనుక్కోవడానికి ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఫర్ అరేలో మినిమం వాల్యూ కనుక్కోవడానికి. ఇప్పుడు మొత్తం మ్యాక్సిమం ప్రోగ్రామ్ ఎలా రాసామో మొత్తం సేమ్, కానీ మ్యాక్సిమం బదులు మినిమం అని వేరియబుల్ తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ కండిషన్లో మినిమం గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ ఐ ఇలా తీసుకుంటాం, లాస్ట్లో ప్రింట్ చేస్తాం. సేమ్ మ్యాక్సిమం లాగానే కండిషన్ చేంజ్ అవుతుంది. మినిమం వాల్యూ ఈజ్ 1 ఇలాగనమాట. ఇది ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ చేయడానికి. ఇక్కడ ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 0, 1 ఫిక్స్డ్గా ఉంటాయి. థర్డ్ ఎలిమెంట్ దాని ముందున్న 2 నంబర్స్ యాడ్ చేసి ప్రింట్ చేయడం కదా ఫిబొనాకీ సిరీస్ అంటే. ఇదే ఇక్కడ లాజిక్ రాస్తున్నాము. ఇక్కడ ఇటరేషన్స్ రాసేటప్పుడు నేను ఫర్ లూప్ ఎలానో చెప్తాను. ముందు లాజిక్ ఇంపార్టెంట్. మనకు కావాల్సిన ఎలిమెంట్ని ఈజ్ ఈక్వల్ టు దాని ముందుది అండ్ దానికి ముందుది అంటే లాస్ట్ దాని వెనకాల ఉన్న 2 నంబర్స్ని యాడ్ చేసి దాని వాల్యూలో స్టోర్ చేయమని ఇక్కడ లాజిక్. దాన్ని మళ్ళీ ప్రింట్ చేయడం. ఇది ఫిబొనాకీ సిరీస్కి లాజిక్. నేను ఇటరేషన్స్ చెప్పేటప్పుడు నీట్గా రాస్తాను. ఇప్పుడు రన్ చేద్దాం. నేను ఒక 8 ఎలిమెంట్స్ కావాలి నాకు. ఫిబొనాకీ సిరీస్లో ఫస్ట్ 8 ఎలిమెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలి అని ఇచ్చాను. అంతే, ఎంటర్ నొక్కితే మనకి ఆ 8 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఫస్ట్ 0 and 1 మనకి ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్తో ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే లాస్ట్ %d తర్వాత స్పేస్ ఇచ్చాను, ఆ తర్వాత ఇవి ప్రింట్ అవుతాయి. లేకపోతే ఇక్కడ స్పేస్ లేకుండా ప్రింట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వాల్యూ ఒక్కొక్కటి దాని ముందున్న నంబర్స్ని యాడ్ చేసుకొని ప్రింట్ అవుతూ వచ్చింది. సో ఇది ఫిబొనాకీ సిరీస్. ఇప్పుడు ఇటరేషన్స్ చూద్దాం. సో ఇది అరేలో ఉన్న వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్. ఫస్ట్ ఇక్కడ దాకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రీడింగ్ వాల్యూస్ రీడ్ చేయడానికి. నెక్స్ట్ ఈ అసెండింగ్ ఆర్డర్ ప్రోగ్రాంలో మెయిన్గా నెస్టెడ్ ఫర్ లూప్స్ యూస్ చేస్తాం.
నెస్టెడ్ ఫర్ లూప్స్ ఎందుకు యూస్ చేస్తామని నేను ఇటరేషన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. అండ్ ఈ నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసిన తర్వాత లోపల కండిషన్ ఏంటంటే మెయిన్గా స్వాపింగ్ కండిషన్ అన్నమాట. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో రాయడానికి ఫస్ట్ 2 నంబర్స్ని చెక్ చేసినప్పుడు అవి 2 అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలంటే దాన్ని స్వాప్ చేస్తాం, అంటే ఇంటర్చేంజ్ చేస్తాం. సెకండ్ వాల్యూ చిన్నది ఉండి ఫస్ట్ వాల్యూ పెద్దది ఉంటే ఆబ్వియస్గా సెకండ్ వాల్యూని ముందుకు తీసుకురావడానికి చూస్తాం, అంటే స్వాప్ యూస్ చేస్తామని. అందుకే ఇక్కడ స్వాపింగ్ కండిషన్ యూస్ చేస్తాం. లాస్ట్లో ఈ లూప్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత అరే వాల్యూస్ని లైన్గా ప్రింట్ చేస్తాం. ఆ ప్రింట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ ఫర్ లూప్, ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ ప్రింట్ చేయడానికి ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేస్తాం. ఈ లోపల కండిషన్ ఇలా ఎందుకు తీసుకున్నామని నేను ఇటరేషన్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు నేను డిఫరెంట్గా ఇలా నంబర్స్ ఇస్తే అవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు దీని ఇటరేషన్ ఎలానో చూద్దాం, అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అయిందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాక్సిమం కదా, మ్యాక్సిమం నంబర్ ఎలాగా ఇక్కడ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ లైక్ 1 3 4 2 6 ఇవి ఒక అరే ఎలిమెంట్స్ అనుకోండి. ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇందులో నేను ఫస్ట్ వాల్యూని మ్యాక్సిమం అని అజ్యూమ్ చేసుకుంటా. ఇప్పుడు దీన్ని ప్రతిదాంతో కంపేర్ చేస్తా. ఒకవేళ మ్యాక్సిమం కన్నా చిన్న వాల్యూ, ఇఫ్ మ్యాక్సిమం కన్నా చిన్న వాల్యూ ఏమైనా నాకు కనిపిస్తే మ్యాక్సిమంలోకి ఈ వాల్యూని స్టోర్ చేస్తా. మ్యాక్సిమం కన్నా పెద్ద వాల్యూ కనిపిస్తే నెక్స్ట్ మ్యాక్సిమంలోకి ఈ వాల్యూ స్టోర్ అయ్యేటట్టు అనమాట. ఇందాక ప్రోగ్రాంలో చూసినట్టు ఇఫ్ కండిషన్ పెట్టాము. ఇక్కడ ఇఫ్ ఇది సాటిస్ఫై అయితే ఇది అని రాసాం ప్రోగ్రాంలో. సో అంతే, 2 నంబర్స్ని ఇలా ఫర్ లూప్లో I అనే ఒక వేరియబుల్తో I = 0, I <= n-1. n-1 ఎందుకు? ఇండెక్స్ వాల్యూస్ కోసం. నిన్న చెప్పినట్టు ఇండెక్స్ ఏంటివి ఇవి? 0 1 2 3 4 కాబట్టి 5 - 1. ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ అప్ టు 4 కాబట్టి 5. మనం ఇచ్చిన ఎరే వాల్యూస్ 5 కాదా? 5 - 1 4, అక్కడ దాకా చెక్ చేయమని చెప్తాం. నెక్స్ట్ I++, ఇది ఫర్ లూప్లో కండిషన్. లోపల ఈ ఇఫ్ స్టేట్మెంట్ పెడతాం. ఇఫ్ ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే, ఒకవేళ ఇదే చిన్నది అయితే మళ్ళీ బయటకు వచ్చేసి నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం వాల్యూ. సేమ్ మినిమం వాల్యూకి ఏమేమి చేంజ్ అవుతుంది? మ్యాక్స్ బదులు మినిమం అనే వేరియబుల్ యూస్ చేస్తాం. అందులో ఫస్ట్ వేరియబుల్ని మినిమం అని అజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ సేమ్ ఇఫ్ కండిషనే వాడతాం, కానీ కండిషన్ ఏంటి? మినిమం గ్రేటర్ a of i. ఇఫ్ మనం అనుకున్న మినిమం కన్నా ఇంకా తక్కువ నెంబర్ కనిపించింది అనుకో, అది మినిమంలో స్టోర్ చేయాలి. ఏది? కనిపించిన వాల్యూ మినిమంలో స్టోర్ చేయాలి అని కండిషన్ ఇస్తాం. ఇది మినిమంకి. నెక్స్ట్ ఫిబొనాకీ సిరీస్ మనకు అందరికీ తెలిసిందే. ఏంటది? అందులో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 0 1 ఉంటాయి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 0 + 1. ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ రాస్తాం. ఆ నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి నెక్స్ట్ ప్లేస్, ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్నే ఫిబొనాకీ సిరీస్ అంటారు. ఫిబొనాకీ సిరీస్ ఇది అరేలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని. ఇప్పుడు ఇందాక ప్రోగ్రాంలో ఏం చూసాం? మెయిన్ కండిషన్ ఏం చూపించాను? a of i = a of i - 1 + a of i - 2. అంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ 0 1 2 3 అనుకుందాం. ఇవి ఇండెక్స్ వాల్యూస్.
ఇప్పుడు ఏ ఆఫ్ ఐ ఇక్కడ ఫర్ సపోజ్ ఐ ఈక్వల్ టు 2 అని తీసుకుంటున్నా. ఐ ఈక్వల్ టు 2 అంటే ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే ఇది కండిషన్ చూపిస్తున్నా. ఏ ఆఫ్ 2 మనకి ఫిబొనాకీ సిరీస్లో ఏంటి? ఏ ఆఫ్ 1 ప్లస్ ఏ ఆఫ్ 0. ఇక్కడ ఏ ఆఫ్ 1ని ఎలా రాస్తాం? 2 మైనస్ 1, దానికన్నా ఒక తక్కువ నంబర్. దానికి ముందు నంబర్ ఎలా చూపిస్తాం? దాంట్లోంచి 2 నంబర్స్ బ్యాక్, 2 మైనస్ 2. అందుకే ఈ కండిషన్ యూస్ చేస్తాం. మొత్తం లూప్లో పెట్టడానికి ఈ టోటల్ కండిషన్ అనేది యూస్ చేస్తాం. ఇది ఫిబొనాకీ సిరీస్. నెక్స్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్ సిరీస్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 12, 13, 2, 10, 9 ఇవి ఇలా ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ అరేలోకి రీడ్ చేశాను అనుకోండి. దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లోకి అంటే స్మాల్ టు బిగ్ సార్ట్ చేసి ప్రింట్ చేయాలి. అది అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ అంటారు దీన్ని. దీనికి ఇంకొక పేరు సార్టింగ్. ఇది ఎలా చేస్తాం? ఫస్ట్ దీనికి ఇందాక ఏం చెప్పాను? నెస్టెడ్ లూప్స్ వాడాలి అని చెప్పా. నెస్టెడ్ లూప్ అంటే ఏంటి? లూప్ లోపల లూప్. అది ఎందుకు వాడాలి? అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలంటే ఫస్ట్ మినిమం వాల్యూ చూస్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కదాన్ని కంపేర్ చేస్తుంది. ఈచ్ దాన్ని కంపేర్ చేయడానికి ఇన్సైడ్ సబ్ లూప్ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇది కంపారిజన్ అయిపోయిన తర్వాత సెకండ్ ఎలిమెంట్ని చెక్ చేస్తాం. ఆ నెక్స్ట్ మళ్ళీ ఇదంతా ఒక లూప్ అయితే మళ్ళీ ఈ నెంబర్కి మళ్ళీ ఇంకొక లూప్ ఇలాగా. దానికి ఈ మెయిన్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఈ మెయిన్ లూప్ అనేది ప్రతి ఒక్క వాల్యూని కంపేర్ చేయడానికి యూస్ చేస్తుంది. సబ్ లూప్ అనేది ఆ వాల్యూని మిగతా వాల్యూస్తో కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం. కండిషన్ ఏం రాసాము? 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం ఇందాక, ఐ, జే. ఇక్కడ ఏం రాసాం కండిషన్? ఐ ఈక్వల్ టు 0 అంటే స్టార్టింగ్ నెంబర్ నుంచి, ఐ లెస్ దాన్ n-1, ఐ ప్లస్ ప్లస్. ఇది కండిషన్. ఇన్సైడ్ కండిషన్ జే ఈక్వల్ టు ఐ ప్లస్ 1, జే లెస్ దాన్ n, జే ప్లస్ ప్లస్. ఇది కండిషన్స్ రాసాం. ఇప్పుడు ఇటరేషన్స్ రాసేటప్పుడు ఇలా ఎందుకు రాసానో చెప్తున్నా. లోపల కండిషన్ రాద్దాం. ఇఫ్ ఏమైతే స్వాపింగ్ ఆపరేషన్ అని చెప్పాను కదా, స్వాపింగ్ అక్కరయ్యిద్ది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్నే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకవేళ ఈ నెంబర్ కన్నా పెద్దదైతే ఈ నెంబర్ ముందుకు రావాలి. అది కదా కండిషన్. ఫర్ సపోజ్ 3, 2. ఇప్పుడు ఇది ఏ ఆఫ్ 0 అనుకోండి, ఇది ఏ ఆఫ్ 1. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఇది కాదు కదా, ఇది ముందుకు రావాలి. ఇది ముందుకు రావాలంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేయాలంటే లోపల స్వాపింగ్ ఆపరేషన్ రాస్తాం. అది తర్వాత. ముందు ఇక్కడ కండిషన్ ఎలాగా? ఇక్కడ చెక్ చేయాల్సింది గ్రేటర్ దానా లెస్ దానా అని. ఇఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ ఏ ఆఫ్ ఐగా. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే. ఏ ఆఫ్ జే అంటే జే ఈక్వల్ టు 0 + 1 అంటే జే ఈక్వల్ టు 1. ఏ ఆఫ్ జే అంటే ఏ ఆఫ్ 1 అని. ఇఫ్ ఈ ఫస్ట్ వాల్యూ దీనికన్నా పెద్దది ఉంటే స్వాపింగ్ ఆపరేషన్ చేసి అసెండింగ్ ఆర్డర్లోకి మార్చాలి. అది ఇక్కడ కండిషన్. మనకి స్వాపింగ్ ఆపరేషన్ ఇక్కడ ఎగ్జాంపుల్ స్వాపింగ్ కూడా చెప్పలేదు కదా. స్వాప్ అంటే ఇంటర్చేంజ్ అన్నమాట. ఒక వాల్యూ ఇక్కడ 10 అని ఉంటే ఇక్కడ 20 అని ఉంటే నాకు అవుట్పుట్ A20 B10 అని రావాలి. ఇది స్వాప్ అంటే. ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. 3 ఉన్నారు. ఒకళ్ళ పేరు A, B, C.
దీని దగ్గర ఇది బ్లూ పెన్ అనుకోండి, ఇది బ్లాక్ పెన్. ఇప్పుడు వీళ్ళిద్దరే పెన్స్ ఎక్స్చేంజ్ అవ్వాలి. ఎలాగా? నేనేం చేస్తాను, ఫస్ట్ ఈ సి దగ్గర ఏం లేదు, ఖాళీ పెన్ను. ఈ సిని మనం మధ్యలో యూజ్ చేస్తాం, మళ్ళీ ఆపేస్తాం. ఇప్పుడు ఈ ఏ అనే పెన్, ఏ దగ్గర ఉన్న పెన్నుని నేను సికి ఇస్తా. ఇప్పుడు ఏ దగ్గర ఏముండదు, బి దగ్గర బ్లాక్ పెన్ ఉంటుంది, సి దగ్గర బ్లూ పెన్ ఉంటుంది. ఇప్పుడు ఏ దగ్గర ఖాళీ కదా, బి దగ్గర ఉన్న బ్లాక్ పెన్ని ఏలోకి పంపిస్తా. అప్పుడు ఏమైద్ది, ఏ దగ్గర బ్లాక్ పెన్ ఉంటుంది, బి దగ్గర ఖాళీ, సి దగ్గర బ్లూ పెన్. ఇప్పుడు సి దగ్గర ఉన్న బ్లూ పెన్ని ఏలోకి పంపిస్తా. అప్పుడు లాస్ట్ ఏమైద్ది, ఏ దగ్గర బ్లాక్ పెన్ను, బి దగ్గర బ్లూ పెన్ను, సి దగ్గర ఖాళీ. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ దగ్గర బ్లూ, బి దగ్గర బ్లాక్ ఉంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏ దగ్గర బ్లాక్ పెన్, బి దగ్గర బ్లూ పెన్ వచ్చేసింది. ఇదే ఇక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏం రాసాం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. ఇక్కడ మనకి ఇది ఏ, ఇది బి అనుకుందాం. సిలోకి ఏ ఆఫ్ ఐ వాల్యూ పంపించాలి. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ ఖాళీ కదా, మరి ఏ ఆఫ్ ఐలోకి బిలో ఉన్నది పంపించాలి. బి అంటే ఏంటి ఇక్కడ, ఏ ఆఫ్ జే. ఇప్పుడు బి ఖాళీ కదా, బిలోకి సిలో ఉన్నది పంపించాలి. ఏ ఆఫ్ జే ఈక్వల్ టు సి. ఇలా చేస్తే స్వాపింగ్ ఆపరేషన్ జరిగినట్టు. ఈ స్వాప్ యూస్ చేసి ఈ అసెండింగ్ ఆర్డర్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. ఈ వాల్యూకి ఇటరేషన్స్ చూద్దాం. ఇక్కడ నేను పెద్దగా తీసుకోలేదు, 5 లెంత్ అయ్యిద్ది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు n వాల్యూస్ ఎంత ఇచ్చాను, 3, అంటే n వాల్యూ 3. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ i వాల్యూ 0. i వాల్యూ 0 అన్నప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది, 0 లెస్ దాన్ n మైనస్ 1. n అంటే ఇక్కడ ఎంత, 3. 3 మైనస్ 2, 3 మైనస్ 1 2. సో ఈ కండిషన్ ట్రూ, లోపలికి వెళ్తుంది ఫర్ లూప్ లోపల. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది, j ఈక్వల్ టు 0, i ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1. కండిషన్ ఇక్కడ చెక్ చేస్తుంది, j వాల్యూ 1 లెస్ దాన్ n వాల్యూ 3. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్తుంది సబ్ లూప్ లోపలికి. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ఏ ఆఫ్ ఐ అంటే ఎంత, ఇక్కడ ఐ వాల్యూ 0 కదా, గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే వాల్యూ ఎంత, 1. ఇదేంటిది ఇప్పుడు, ఇది ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2. సో ఇది ఏ ఆఫ్ 0 ఎంత, 3, గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 1 ఎంత, 10. ఈ కండిషన్ ట్రూవా కాదు కాబట్టి ఈఫ్ కండిషన్ చెక్ చేయకుండా లూప్ బయటకు వచ్చి జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యిద్ది. జే వాల్యూ ఇంక్రిమెంట్ 1 ప్లస్ 1 2. అప్పుడు నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, జే వాల్యూ 2, n వాల్యూ 3. మళ్ళీ లూప్ లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఇఫ్ కండిషన్ ఏ ఆఫ్ ఐ, మళ్ళీ ఇక్కడ ఐ ఎంత, 0నే ఉంటుంది. జే వాల్యూ పెరిగింది, ఏ ఆఫ్ 0 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 0 అంటే 3, గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 2 అంటే 1. సో ఈ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కాబట్టి ఈ 2 నంబర్స్ స్వాప్ అవుతాయి. స్వాప్ అయితే మనకి ఎలా వచ్చింది అవుట్పుట్ అంటే, ఈ 2 నంబర్స్ స్వాప్ అవుతాయి, మధ్యలో 10 ఉంటుంది, 1 ఇటు వచ్చింది, 3 అటు వెళ్ళింది. సో ఇది మన కొత్త సిరీస్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏమవుతాయి, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 వాల్యూస్ మారిపోతాయిగా, మళ్ళీ ఇలా నీట్గా రాసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి దాకా అయింది, జే వాల్యూ 2 దాకా. స్వాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యిద్ది. జే వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అయ్యిద్ది, 2 ప్లస్ 1 3. అప్పుడు 3 లెస్ దాన్ 3. ఈ కండిషన్ ట్రూవా కాదు కదా, ఫాల్స్. సో ఈ సబ్ లూప్లోంచి బయటకు వచ్చి మెయిన్ లూప్లోకి వచ్చింది మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యిద్ది. ఇక్కడ దాకా ఒక సెట్ ఐ వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకోటి
I వాల్యూ 1 తీసుకున్నప్పుడు I వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఏమైంది, I less than n minus 1, I అంటే 1, n అంటే 3, 3 minus 1 అంటే 2. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి సబ్ లూప్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు j వాల్యూస్, j ఈక్వల్ టు ఎంత, 1 + 1 2, 2 less than 3 కండిషన్ ట్రూ. ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది, ఏంటది, a of I, I అంటే 1 గ్రేటర్ దెన్ a of j, a of j అంటే a of 2. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ మారినాయి, ఇవి కేర్ఫుల్గా చూసుకోవాలి. a of 1 అంటే ఎంత, ఇక్కడ 10, 10 గ్రేటర్ దెన్ a of 2 అంటే ఎంత, 3. ఇప్పుడు ఈ కండిషన్ ఏమైంది, ట్రూ. సో ఈ రెండిటికి ఈ స్వాపింగ్ ఆపరేషన్ అప్లై అయ్యిద్ది. అప్పుడు మళ్ళీ కొత్త సిరీస్, ఈ 2 స్వాప్ అవుతాయి కాబట్టి 1 3 10. అప్పుడు మళ్ళీ ఇండెక్స్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇది మనం కొత్త సిరీస్ అన్నమాట. అప్పుడు మళ్ళీ ఎక్కడి దాకా అయింది, j వాల్యూ 2 కదా, ఈ లూప్ బయటకు వచ్చి j వాల్యూ ఇంక్రిమెంట్ ఎంత, j ఈక్వల్ టు 2 + 1 3. అప్పుడు 3 less than 3 కండిషన్ ఏంటి, ఫాల్స్ కాబట్టి సబ్ లూప్లోంచి బయటకు వచ్చింది మెయిన్ లూప్లోకి. మెయిన్ లూప్లోకి వచ్చినాక ఏం ఇంక్రిమెంట్ అవ్వాలి, I వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇక్కడ I వాల్యూ 1 కాబట్టి ఇక్కడ I వాల్యూ 2 ఇంక్రిమెంట్ అయ్యిద్ది. ఆ తర్వాత మళ్ళీ కండిషన్ 2 less than 2. సో ఫైనల్గా ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయ్యిద్ది. టోటల్గా ఈ ఫర్ లూప్లోంచి, నెస్టెడ్ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేసిద్ది. సో ఇప్పుడు లాస్ట్కి మనకి ఏ సిరీస్ లాస్ట్కి వచ్చింది, ఇది కదా, ఇదే మెమరీలో సేవ్ అయ్యి మనం ప్రింట్ చేసినప్పుడు ఇదే ప్రింట్ అయ్యిద్ది. ఇది అసెండింగ్ ఆర్డర్ సిరీస్. సో ఇది ఇవాల్టి టాపిక్స్, 4 ప్రోగ్రామ్స్ అయినాయి. నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ టాపిక్స్ కవర్ చేద్దాం.